మీలోంచి ఇంకొంతమంది ముందుకు వస్తారు ఇప్పుడు మరో టాస్క్ ఆడడానికి. అండ్ వాళ్ళు ఎవరంటే సో మీ 12 మందికి ఒక భయంకరమైన టాస్క్ ఉంది, అదేంటో చూద్దాం. లెట్స్ సీ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వచ్చే టాస్క్, వీళ్ళిద్దరూ నడ్డికి బొచ్చులు కట్టుకుని ఆ సెంటర్ లో నుంచి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని ఆట ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఏజ్ కి తగ్గట్టు ఆడుకుంటారు. అండ్ నలుగురు పెద్ద మనుషులు 4 కార్నర్లో నుంచుంటారు. వాళ్ళ బొచ్చులో ఉన్న ఒక్కొక్క బాల్ తీసి ఇసురుతారు. అంటే వాళ్ళకి నడ్డి కట్టిన తొట్టిలో పడాలి. ఓకే, రెడీయా? రెడీ, 3, 2, 1 గో. చేత్తో పట్టుకోండి బొచ్చులు. బొచ్చు చేత్తో పట్టుకో, చేత్తో పట్టుకో, చేత్తో పట్టుకో. ఓకే, వెరీ గుడ్. టైమ్ అప్ అని ఏదో ఏరుతుండే అన్న. టైం అయిపోయింది. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, చాలా బాగా ఆడారు, అద్భుతంగా. ఈయనకైతే పాపం ఎక్కువ తగిలే, ఈయన బాడీ తగిలే కానీ బొచ్చులో పడలే. కానీ అందరికంటే ముఖ్యం, అందరూ చాలా బాగా ఆడారు, ఇస్తారు. నేను ఓ వ్యక్తిని చూసా, నువ్వు డైరెక్ట్ గా అంటే మధ్యలో ఏదో 2-3 క్లాసులు ఎగ్గొట్టినట్లేవు. డిగ్రీ మొత్తం దాని ముందు వచ్చిన అన్ని చదివా, అన్ని ఇయర్లు. ఎట్లా ఆడుకున్నావు తెలుసా నువ్వు? చిన్నపిల్లలు ఇసుకలో గుళ్ళు కట్టుకుంటారు చూసా, అని ఏరుకుంటుండు కింద ఉన్నవాన్ని. బట్ వెల్ ప్లేడ్, సూపర్ బాయ్, సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆడతారు, ఇద్దరు సెంటర్ లో ఉంటారు, మిగతా వాళ్ళు వాళ్ళని కొడతారు. ఓకేనా? థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ ఏం పడద్దు. అలా కాకుండా ఇంకొంచెం గట్టిగా కొట్టడానికి మేము ప్రయత్నిస్తాం. ఎవరు ఎంత గట్టి కొడతారనేది ఇప్పుడు కాంటెస్ట్. నీ ఫుల్ రివెంజ్ తీర్చుకోవచ్చు. రెడీయా? 3, 2, 1 గో. గట్టిగా గట్టిగా గట్టిగా. వెరీ గుడ్, క్లాప్స్ కమ్ ఆన్ వాళ్ళిద్దరికి. అబ్బాయిల కంటే పాపం ఎక్కువ కష్టపడి ఆడారు వీళ్ళు. ఎంత గట్టి కొడదామా అని ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళకి తగలలేదు. మస్తు ఆగినాయా, అదే అనుకుంటా. ఒక 10 బంతులు బొక్కలు వాడినే బొచ్చులు.
సొట్టాల వాడిని నేను ఏందా అనుకున్నా. వెరీ గుడ్, సూపర్. ఎస్, బాయ్స్ లాగా మీరు కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. మామూలు టాలెంట్ కాదు మీది, చాలా అద్భుతాలు సృష్టించారు. అండ్ వాట్ ఎన్ ఎనర్జీ. అండ్ నిజంగా చూడడానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు మీరు. సూపర్.